ఎన్నికల హామీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఇంతవరకు అమలు చేయలేదని వైసీపీ విమర్శిస్తూనే ఉంది. కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా ఈ హామీ అమలు చేసి ఎన్ని ఇబ్బందులు పడుతోందో చూసిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆచి తూచి అడుగులేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ప్రయాణికుల్లో 40% మంది మహిళలున్నారు. వారి నుంచి ఆర్టీసీకి సుమారు రోజుకి 6 నుంచి 7 కోట్ల రూపాయలు, నెలకి సుమారు 200 కోట్ల రూపాయల ఆదాయం ఆర్టీసీకి లభిస్తోంది. ఈ పథకం అమలు చేస్తే ఆ ఆదాయం కోల్పోతుంది. ఉచిత ప్రయాణం లభిస్తే రోజుకి సుమారు 10 లక్షల మంది మహిళలు వినియోగించుకుంటారని ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. కనుక ఆ మేరకు అదనపు భారం కూడా భరించాల్సి ఉంటుంది. ఈ పథకంతో పెరగబోయే రద్దీని తట్టుకునేందుకు అదనంగా మరో 2000 కొత్త బస్సులు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు తదితరులు కలిపి మరో 11,500 మంది సిబ్బంది అవసరమని ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇవన్నీ కూడా ఆర్టీసీకి, ప్రభుత్వానికి అదనపు భారమే అని వేరే చెప్పక్కర్లేదు. అలాగని ఈ హామీ లేదా పథకాన్ని ప్రభుత్వం వాయిదా వేస్తే వైసీపీ ఊరుకోదు. అమలు చేస్తే ఇంత అదనపు భారం ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. సంక్రాంతి పండుగ నుంచి ఈ పథకం అమలు చేయాలని మొదట భావించినప్పటికీ ఈ నివేదికలో వివరాలు నిశితంగా గమనిస్తే దీని అమలుకు ఇంకా మరికొంత సమయం అవసరమని స్పష్టమవుతోంది. ఇదివరకు జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచుతూ దానికోసం ఎడాపెడా అప్పులు చేసింది. చివరికి ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు కూడా తాకట్టు పెట్టేసింది. పైగా ఉచిత భారాన్ని మళ్లీ ప్రజలపైనే మోపేది. జగన్ కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో వెనక్కి తీసుకునేవారని చంద్రబాబు నాయుడే విమర్శించేవారు. కనుక ఇప్పుడు మహిళలకి ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించి ఆ భారాన్ని ప్రజలపై వేస్తే అప్పుడు అందరూ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతారు. కనుక పూర్తిగా ఉచిత ప్రయాణం బదులు మహిళలకు టిక్కెట్లపై 50 నుంచి 60% రాయితీ ఇస్తే తక్కువ నష్టం, తక్కువ భారంతో దీనిని అమలు చేయొచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలందరికీ పూర్తి అవగాహన ఉంది కనుక ఎవరు ఇందుకు ప్రభుత్వాన్ని తప్పుపట్టరు. ఈ పథకం అమలే ముఖ్యం తప్ప పూర్తిగా ఉచితమా కాదా అనేది ముఖ్యం కాదు. ప్రజల మీద భారం వేయకుండా వారిని సంతృప్తిపరిచి ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంటే చాలు. వైసీపీ విమర్శలను అస్సలు పట్టించుకోనవసరం లేదు. వాటి వలన దానికే నష్టం కలుగుతుంది.